మరణాత జీవాహారము అనే అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమానికి మీకు మా ప్రేమపూర్వక ఆహ్వానం. బైబిల్ గ్రంథం నుంచి వాక్యాన్ని ధ్యానించుకుందాం. అపోస్తుల కార్యములు 23వ అధ్యాయము 11వ వచనం. ఆ రాత్రి ప్రభువు అతని యొద్ద నిలుచుండి, ధైర్యముగా ఉండుము, యెరూషలేములో నన్ను గూర్చి నువ్వు ఎలాగు సాక్ష్యం ఇచ్చితివో అలాగున రోమాల కూడా సాక్ష్యం ఇయ్యవలసి ఉన్నదని చెప్పెను. ఇక్కడ పౌలు భక్తుడితో దేవుడు మాట్లాడడం మనము చూస్తున్నాం. మనము చూసినట్లయితే 23వ అధ్యాయంలో పౌలు దేవుని గురించి బోధించుట అక్కడ వారికి నచ్చలేదు. ఇక్కడ మరి 2 వర్గాల వారిని మనము చూస్తున్నాము. వాక్యంలో మనము చూసినట్లయితే 6వ వచనంలో సద్దుకయ్యులను అలాగే పరిసయ్యులను ఇక్కడ ఉన్నారు. మరి సద్దుకయ్యులను మనం చూసినప్పుడు మృతుల పునరుత్థానము లేదని, దేవుడు లేదని, ఆత్మ లేదని మరిలాగున వారు వాదించడం మనము చూస్తాం. కానీ మనము ఇక్కడ చూసినట్లయితే పౌలు ఏదైతే చెప్పుతున్నాడో, అంటే మృతుల పునరుత్థానము ఉన్నది అని ఆయన చెప్పుచున్నాడో అది వారికి నచ్చలేదు. కాబట్టి ఆయన ఎప్పుడైతే ఇక్కడ లేచి వారిలో ఒక భాగము సదుకీయులను మరియు ఒక భాగము పరిసయ్యులనై ఉన్నట్టు పౌలు గ్రహించి, సహోదరులారా నేను పరిసయ్యుడును, పరిసయ్యుల సంతతి వాడును అని మరి ఎప్పుడైతే అన్నాడో అక్కడ ఆ 2 వర్గాల వారికి మరి అక్కడ గొడవ జరిగింది, అక్కడ కలహము జరిగినట్టుగా బైబిల్ గ్రంథం మనకు తెలియచేస్తుంది. అయితే వాదోపవాదాలు పైన ఆ కలహము మరి ఎంతో పెద్దదిగా అయినప్పుడు అక్కడ సహస్రాధిపతి మరి వారికి చెప్పి పౌలుని మరి తీసుకొని రండి అని చెప్పడం మనము చూస్తాం. వారు ఆయనని చీల్చివేస్తారేమో, మీరు ఆయనని వెంటనే తీసుకొని రండి అని చెప్పడం మనము చూస్తాం. అప్పుడే ఆ సమయంలోనే దేవుడు ఆయనతో మాట్లాడుచున్నాడు. ఆ రాత్రి ప్రభువు అతని యొద్ద నిలుచుండి, ధైర్యముగా ఉండుము. మనము కూడా మరి నెమ్మది లేని స్థితిలో, కలహం అంటే గొడవలంటే నెమ్మది లేని స్థితిలో మనం ఉంటాం. ఇంట్లో గొడవలైనా, బయట గొడవలైనా, కుటుంబాల మధ్యలో గొడవలైనా మనకు నెమ్మది ఉండదు. అప్పుడు ధైర్యాన్ని కూడా మనము కోల్పోతాం, సమాధానం అనేది కోల్పోతాం. అలాగునే ఇక్కడ పౌలు విషయంలో కూడా మనము చూస్తాం. మృతుల పునరుత్థానము లేదని వారు వాదించుచు, అలాగే మరి ఆయన బోధిస్తున్నప్పుడు ఆయనకు మరి వ్యతిరేకంగా వారు మాట్లాడుతూ ఆయన ఏది బోధించినప్పటికీ అక్కడ వారికి అది నచ్చడం లేదు. కాబట్టి మరి ఎలాగైనా కలహమునకు వారు వచ్చి ఉన్నారు. దేవుడు ఆయనని అక్కడ ధైర్యపరచడం మనము చూస్తాం. మన జీవితాలలో కూడా అటువంటి సమయము వచ్చినప్పుడు దేవుడు మన పక్షమున ఉంటాడు. మన పక్షమున ఉండి దేవుడు యుద్ధము చేసే దేవుడిగా ఉన్నాడు, మనకి నెమ్మదిని దయచేసే దేవుడిగా ఉన్నాడు. ఇక్కడ వాక్యంలో మనము చూచినట్లయితే, యెరూషలేములో నన్ను గూర్చి నీవు ఎలాగూ సాక్ష్యం ఇచ్చితివో అలాగున రోమియోలో కూడా సాక్ష్యం ఇవ్వవలసి ఉన్నది అని దేవుడు చెప్తున్నాడు. దేవుడు ఆయనని మరి ప్రోత్సహిస్తున్నాడు, అభయవాక్కుని దేవుడు దయచేస్తున్నాడు. నా గురించి నీవు సాక్ష్యం చెప్పడానికి భయపడవద్దు, ధైర్యముగా ఉండమని చెప్తున్నారు. మరి ఈరోజు నీవు కూడా భయపడుతున్నావేమో, దేవుడు ఉదయకాలమున వాక్యం ద్వారా నీతో మాట్లాడుచున్నాడు. ధైర్యముగా ఉండమని దేవుడు చెప్పుచున్నారు. కాబట్టి ధైర్యము విడవకుండా దేవుని వైపు చూచి ముందుకి సాగిపో. ఇటు వాక్య వర్తమానాన్ని దేవుడు మీ వెనికిలలో హృదయంలో భద్రపరిచి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, దేవ ఉదయకాల సమయమున వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి ఉన్నారు. దేవా అలనాడు తండ్రి, దేవా పౌలుని తండ్రి మీరు ఎలాగూ ధైర్యపరిచి ఉన్నారు, ఎలాగూ బలపరిచి ఉన్నారు, ఎలాగూ నా ప్రోత్సహించి ఉన్నారు. ఈరోజు వాక్యం ద్వారా మమ్మల్ని అందరినీ మీరు ధైర్యపరిచినందుకు మీకు స్తుతులు, స్తోత్రాలు తండ్రి. నెమ్మది లేని స్థితిలో ఎందరైతే ఉన్నారో తండ్రి, వారందరికీ తండ్రి ధైర్యముగా ఉండమని తండ్రి దేవా మీరు వాక్యం ద్వారా మాట్లాడినందుకు మీకు స్తుతులు. విన్న వాక్యాన్ని వారి హృదయంలో భద్రపరచండి. యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మరణాత. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక.